కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణలో మళ్లీ రాజకీయ మంటలు రాజుకున్నాయి. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి డబ్బులిచ్చే పథకం కాస్త ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ పంచాయతీగా మారిపోయింది. బీఆర్ఎస్ చెబుతోంది కాంగ్రెస్ పథకాన్ని ఎత్తేసి కుట్ర చేస్తోందని. ప్రభుత్వం మాత్రం అయ్యో బాబు రద్దు చేసే ఆలోచన లేదు అంటుంది. దీంతో పెళ్లి ఖర్చుల కంటే రాజకీయ ఖర్చులే ఎక్కువైనట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. పథకాలను ఆపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేయాలని సూచించారు. కోర్టు మధ్యంతర ఆదేశాలను సాకుగా చూపి పథకాలను నిలిపివేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంటే బీఆర్ఎస్ లెక్కల విషయం చాలా సింపుల్. పథకం కొనసాగాలి, ప్రభుత్వం జవాబు చెప్పాలి. కాంగ్రెస్ లెక్కలు మాత్రం పథకం కాదు బాస్, పేపర్లలోనే ప్రాబ్లం అన్నట్లుగా ఉంది. ఎవరి లెక్క కరెక్టో కోర్టు తేల్చాల్సిందే. ఆగస్టు 12న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలే తాజా వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం పథకం రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తామని చెప్పారు. కౌంటర్ దాఖలు అధికారుల తప్పిదం జరిగిందా, న్యాయపరమైన వ్యవహారాల్లో లోపమా అన్నదానిపై విచారణ చేస్తామని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. గత ప్రభుత్వం 2014లో ఇచ్చిన జీవోల్లో లోపాలే ఇప్పుడు సమస్యకు కారణమని కాంగ్రెస్ వాదిస్తోంది. మొత్తానికి పేదింటి పెళ్లి పథకం రాజకీయ పార్టీలకు మాత్రం మరో పెళ్లి పందిరైపోయింది.